Hi Bhanuteja, good evening. హలో సార్, నమస్కారం. Namaskaram. Thank you so much for joining. How are you థ్యాంక్ యూ today? సార్. How are you today? నేను బాగున్నాను సార్. Great, 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 great. మీరు So ఎలా ఉన్నారు? I'm also doing great. Thank you so much, Bhanuteja. So you are from VNR VJIT College, Hyderabad, ఆ, right? అవును సార్. And which year are you in and which branch? ఇప్పుడు నేను కరెంట్లీ థర్డ్ ఇయర్ లో ఉన్నాను. ఇక సిఎస్బిఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ బ్రాంచ్ లో తీసుకున్నాను. Okay. So you are originally from Hyderabad, is it? కాదు, ఒరిజినల్లీ నేను బాన్స్వాడ, కామారెడ్డి జిల్లాలో ఉంటుంది. Okay. And your schooling and intermediate, everything was there only. ఆ స్కూలింగ్ లోకల్ అయింది. ఇంటర్మీడియట్ నుండి ఇక్కడనే హైదరాబాద్ లోనే మొత్తం స్టడీ అంతా. Okay. And your board was 10th, the అది ICSE స్టేట్ బోర్డ్. State board. Okay, okay. Wonderful, wonderful. So, okay, Bhanu Teja, tell me, how is life at VNR VJIT? పిఎన్ఆర్ విజైటీలో చాలా బాగుంటది. మొత్తం ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఫస్ట్ ఇయర్ నుండి ఇట్లా మొత్తం సపోర్ట్ ఇస్తా ఉంటారు. అంటే అందరూ ఇట్లా ఓరియంటేషన్ సెషన్ తోని దాని తర్వాత అందరు పరిచయం అవుతా ఉంటారు. పీపుల్ చాలా మంచిగా ఉంటారు ఇక్కడ. ఎవరు ఎట్లా గ్రూప్స్ గా డివైడ్ అయిపోవడం అట్లాంటివి ఏమి ఉండవు. మా మా బ్రాంచ్ కి వచ్చేసినా కూడా మా కాలేజ్ అట్లా ఉండవు. ఇక అందరు కలిసిమెలిసి ఉంటారు. ఇంకా ప్లస్ టీచర్స్ కూడా సపోర్ట్ ఉంటుంది ఏది చేద్దామన్నా కూడా. హ్యాకథాన్స్ అయినా ఏదైనా ఈవెంట్ అయినా లేదంటే స్పోర్ట్స్ ఫెస్ట్ అయినా కలిసి ఏదన్నా ఈజీగా ఈజీగా చేసేయచ్చు వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్ కానీ ఏదన్నా. అట్లా బాగుంటది. ఎన్విరాన్మెంట్ So, కూడా చాలా బాగుంటది చెట్లతోని మొత్తం. so chala activities, it will keep happening all the time throughout the year. Apart from your academics, sports undi, culturals undi, kada? And everybody can take a part in that as and when they wish to, correct? Okay. So if I have to ask you one best part about VNR VJIT, what would that be, according to you? నాకు నచ్చింది అయితే ప్రస్తుతానికి ఏదైనా హ్యాకథాన్ కానీ ఏదైనా ఈవెంట్ అయితే తొందరగా అన్ని తొందరగా అయిపోతాయి ఈజీగా. ఏదున్నా కూడా ఒప్పుకోవడం అంటే మంచి మన కాలేజ్ పర్పస్ కోసమే అన్నట్టు మన స్టూడెంట్స్ ఇంకా ఏమంటారు కనెక్షన్స్ పెంచుకుంటారు. చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆపర్చునిటీస్ వెతుక్కోవడానికి చాలా మంచి ఛాన్స్ ఇస్తారు. మా కాలేజ్ సపోర్ట్ ఉంటుంది దీంట్లో. ఇది ఒక్కటి నాకు చాలా బాగా అనిపించింది. So basically, you're getting a good platform to express yourself in the form of doing projects, taking part in inter-college hackathons and all of that. So you're saying that is encouraged quite a lot, and that is the best part about VNR VJIT. అవును. Okay. So how is the placement, Bhanateja? Placement and the ప్లేస్ placement support. ప్లేస్మెంట్ బాగుంటది. ఫస్ట్ ఇయర్ లో మాకు వెబ్ డెవలప్మెంట్ ఒకటి నేర్పించారు. సెకండ్ ఇయర్ కి వచ్చేసరికి డిఎస్ఏ ట్రైనింగ్ అయింది. థర్డ్ ఇయర్ లో ఇప్పుడు యాప్టిట్యూడ్ ట్రైనింగ్ అనేది నడుస్తుంది. ప్రస్తుతానికి మాకు కూడా యాప్టిట్యూడ్ ట్రైనింగ్ అనేది నడుస్తుంది. ఇక ఆ, ఇంకేముంటే మూడు మూడు సంవత్సరాల ప్లేస్మెంట్ ట్రైనింగ్స్ మీదే ఉంటాయి. ఇక ట్రైనింగ్స్ లో వాళ్ళు చెప్పేది ఉంటుంది కానీ ఇక తర్వాత మేము కూడా కష్టపడాలి. ఇక ప్లేస్మెంట్స్ రావాలంటే వాళ్ళ సైడ్ నుండి అయితే ఫుల్ సపోర్ట్ ఉంటుంది. Yeah, yeah. So basically, you're saying from right from the first year itself, students are being made, to be industry ready through various training, skill-based training, then రైట్, వెబ్ technology-based డెవలప్మెంట్. training. All of that is being imparted right from first year. Right, excellent. I think that is probably one of the reasons why the placement record at VNR is so excellent, right? And the majority of the students get placed at top companies around the world. Right? Okay, let me come to you, Bhanuteja. How did you get into VNR? Right? What was your preparation strategy? Was VNR your first choice, and was CSBS your first choice? If you can just tell us a little bit about that. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక కోవిడ్ టైంలో ఏం పెద్దగా ఏం చదవలేదు. దాని తర్వాత వచ్చేసరికి ఫిబ్రవరి ఎగ్జామ్స్ అనగా ఇక అప్పటి నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ప్రిపరేషన్ అంటే ఇక ఇది ఎన్సీఆర్టీ బుక్స్ చదవడం లేదా ఇది స్టేట్ బుక్స్ చదివేసి మెయిన్స్ ప్రిపేర్ అయ్యాను. అట్లనే ఎంసెట్ కూడా. ఎంసెట్ ఇక స్పీడ్ స్పీడ్ గా సాల్వ్ చేయాలి కాబట్టి
ఎంసెట్ అనేది ఇక చాలా పేపర్స్ ప్రాక్టీస్ చేసిన ప్రీవియస్ అలా చేసేసరికి స్పీడ్ పెరిగింది. అది అట్లా ఎంసెట్ ద్వారా నేను విఎన్ఆర్ విజేట్లోకి వచ్చాను. Okay. So you again went back to NCRT. You're saying NCRT books you prepared, and then you did a lot of practice, is it? ఎస్ సార్, పాత పేపర్స్ ఎంసెట్ ప్రీవియస్ పేపర్స్ అట్లాంటివి ప్రాక్టీస్ చేశాను. మెయిన్స్ కూడా అట్లనే ప్రాక్టీస్ చేశాను ప్రీవియస్. ఇంకా మాకు నారాయణ జూనియర్ కాలేజ్లో క్యూములేటివ్ పేపర్స్ అని అట్లాంటివన్నీ బాగా ప్రాక్టీస్ చేసి ఎక్కడ మిస్టేక్స్ పోతున్నాయని చెక్ చేసుకొని ఇక అవి రిపీట్ కాకుండా మళ్ళీ ఫర్దర్గా వెళ్ళాను ఇంకటి ప్రొసీడ్ అవుతాం. Okay. So basically, that means you've done a lot of previous year's papers, and that has given you a lot of practice and hence a lot of confidence. And I think probably that's why you cracked the admission process, ఎంసెట్ MSET, right? Excellent. So, Banu Teja, if somebody is aspiring to join VNR, right? What would your message to that student be? Say 10th standard, 12th standard students who want to join VNR, any branch, not just computer science, but for that matter, any branch. What do you think the strategy should be? Preparation strategy. ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే ప్రస్తుతానికి ఇక ప్రీవియస్ అంటే టాపిక్ కరెక్ట్ గా అవగాహన ఉంటే తర్వాత ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే అవుతా ఉంటుంది. ఎంసెట్ ద్వారా అయితే ఈజీగా చేసుకోవచ్చు. 10,000 బిలో ర్యాంక్ ఉంటే ఫ్రీ సీట్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక విఎన్ఆర్ లో అంటే ఇక టాప్ కాలేజ్ కాబట్టి అందరూ అందరూ ఇక ప్లేస్మెంట్స్ లలో కూడా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. Okay. No, I'm asking more in terms of what. So, for example, some students say we should not refer too many books. Just stick to one book and practice more. From that book and take a lot of tests that are conducted by various agencies, or you have these various tests conducted by various people, right? Online tests and offline tests. Of course, you had mentioned that students need to practice. So do you stick to that, where you also think that students just should not refer to multiple books but just refer to one good book and stick to it? నేను కూడా అదే అంటాను. ఒక బుక్ పట్టుకొని అందులో కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయ్యి ఇక మల్టిపుల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఈజీగా ఉంటుంది. అంటే ఏ బుక్ చదివినా కూడా అదే కాన్సెప్ట్ కాబట్టి ఒక బుక్ తీసుకొని చేసేసుకుంటే అయిపోతుంది సింపుల్ గా. But the key here is practice, right? That is what I'm emphasizing on. Okay, just one more aspect of preparation that I want your view is on mentorship. Okay, let me put it this way to you. Would having a mentor for a student in their 10th, 11th, 12th period help them in choosing the right career, or right college, right course, and hence and also the career? అంటే ఇక 10th 12th లో ఇక మాకు తెలిసిన రిలేటివ్స్ ఉండే. ఇప్పుడు సిబిఐటి నుండి మా రిలేటివ్స్ ఉండే ఇక్కడ విఎన్ఆర్ లో జాయిన్ చేయమన్నారు. ఇంకా అట్లా అని చెప్తే ఇక ఇక్కడికి జాయిన్ అయినాం. Okay. No, my question is more of would a mentor, so for example, say somebody who can guide these students, it can be from the family or outside, right? Who can tell them, okay, this is your strength, this is your weakness, this is the opportunity that is there in the market. Hence, based on your strength, you need to choose this course, things like that. Do you think that will help? అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నాకు అలా ఎవరు చెప్పలేదు, కానీ నా స్ట్రెంత్ నేను కనుక్కొని ఇక అది నేను తెచ్చుకుంది ఇదంతా. నాకు ఎవరైనా మెంటర్ ఉంటే ఇక ఈజీ ఉండేది ప్రాసెస్ కూడా. Correct. Because students at that age will not have so much knowledge about a lot of things, right? Their only focus should be on preparing for the tests, right? Rather than knowing about the admission process, knowing extensively about the industry and all that. That if it comes from an expert or a person who has good knowledge, right? I think that will help the student, right? As I mentioned, not just the subject wise, but also overall giving guidance. Do you agree? అవును సార్.
నేను అది Okay. ఓకే అంటాను. Yeah, and I believe that students like you who are in the current colleges, top colleges, should also take up a mentorship role for students who are in the 10th, 11th, and 12th, right? So that, because as you know, you guys are already in your journey. Okay, you've taken the boat, but these guys are in the shore, right? They don't know what is next. So you guys know to a large extent, right? And Yes, sir. students like you, if you come forward and help these these 16 years old, 17-year-old students, it will be of immense help for their career and as well as their life. ఇక నాకు లేదు, ఇక తెలుస్తాయి కదా సార్. ఇప్పుడు నాకెవరు లేరు ప్రస్తుతానికి, నేను కూడా ఒకరికి సాయం నాకున్న ఎక్స్పీరియన్స్. Your voice went off in between. What were you saying? అంటే ఇప్పుడు నాకు ప్రస్తుతానికి హెల్ప్ చేయడానికి అట్లా ఎవరు లేరు, కానీ ఇక నేను ఒకరికి హెల్ప్ చేయగలుగుతున్నానంటే నాకు అది సంతోషమే సార్. Great, wonderful. Yeah, that is the spirit that I like among students that I've interacted with. Excellent, Bhanuteja. This is just a brief discussion, and I'm sure we will be connecting more and discussing a lot of other things. For example, how to prepare for placements and things like that, right? So, really, thank you so much for joining. Right? థ్యాంక్ యూ సార్. We will connect again. Thank you so థ్యాంక్ much. యూ సార్ ఫర్ ద ఆపర్చునిటీ.